ఇప్పుడు క్రాంతి గారు అన్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనలేదు దానికే కేసీఆర్ కు కేటీఆర్ కి ఏం సంబంధం అంటున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి ఉంటారు అంటారు. టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఎట్లా కొట్టి పారేస్తున్నారంటే ఎవరికేం సంబంధం ఉంది, ఏం జరిగిందని చెప్పి ఎవరు చెప్పి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అయిందనే కదా. ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, మీ స్టేట్మెంట్ ఏందని చెప్పి సిట్ వాళ్ళు తెలిస్తేనే కదా బండి సంజయ్ గారు పోయింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అయిందనేది ఒకటి ప్రూవ్ అవుతుంది కదా. దాన్ని కూడా ఒప్పుకోరా, ఫోన్ ట్యాప్ జరగలేదు అంటారా? ఫోన్ ట్యాప్ అయింది కదా మొదటిది. రెండోది, సరే ఈ రోజు క్రాంతి ఏదైనా కొట్టి పారేయచ్చు. మొన్నటి దాకా ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఫోన్ ట్యాప్ చేస్తారా? ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఫోన్ ఎట్లా ట్యాప్ అయింది? ఈరోజు సిట్ ఎందుకు పిలిచింది? ఈ రోజు ఆయన ఫోన్ ట్యాప్ అయిందనే కదా. ఆయన ఏమైనా ఉగ్రవాదా? ఆయన ఏమైనా టెర్రరిస్టా? ఆయన ఏమైనా నక్సలైటా? ఆయన గౌరవ ఎంపీ. అప్పటికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన టైంలో ఆయన హానరబుల్ ఎంపీ, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, ఆయన బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో. ఆయన ఫోన్ ట్యాప్ అయింది, అందుకే పిలిచారు. మీడియాతో బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది కదా. సిట్ ఇప్పుడు మేమేమంటున్నాము ఏ ఏజెన్సీ చేయాల్సిన పని చేస్తుంది. కాకపోతే మేమేమంటున్నామంటే సిట్ కాదు ఇందులో, ఇది నేషనల్ కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. సిబిఐకి ఇచ్చినట్టయితే సిబిఐ, ఈడీ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఎంక్వైరీ చేస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇందులో వీళ్ళు ఎంతమంది వ్యాపారస్తులను బెదిరించి ఎంత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనేది కూడా సిట్ ఇప్పుడు తీయాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. బండి సంజయ్ ట్వీట్ చేశారు 1 minute బ్యాకే. ఆయన ఏమన్నారంటే, సారాంశం ఏంటంటే, ట్విట్టర్ టిల్లు షుడ్ బి అషేమ్డ్ టు టాక్ అబౌట్ లీగల్ నోటీసెస్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ది ఇల్లీగల్ థింగ్స్. యు ఆర్ ఎ కోవార్డ్. అంటే కేటీఆర్ కు సిగ్గుండాలి ఈ విషయం మీద లీగల్ నోటీసెస్ గురించి మాట్లాడేందుకు. కేటీఆర్ పిరికి పంద హూ హైడ్స్ బిహైండ్ లీగల్ నోటీసెస్ పేరు మీద ఆయన దాక్కుంటారు. యు అన్సక్సెస్ఫుల్లీ ట్రై టు డూ ఇట్ ఇన్ ద పాస్ట్. గతంలో కూడా ఇదే విధంగా ప్రయత్నం చేశారు. ఐ వోంట్ ఫాల్ ఫర్ యువర్ మంకీ ట్రిక్స్. నీ కోతి చేష్టలకు నేను భయపడను. బ్రింగ్ ఇట్ ఆన్. అంటే లీగల్ నోటీస్ ఇస్తే ఇచ్చుకో. అహెడ్ ఆఫ్ రాఖీ యు ఆర్ రన్నింగ్ అవే. రాఖీకి ముందు నువ్వు పారిపోతున్నావు అంటూ యు ఆర్ రన్నింగ్ అవే టు అవాయిడ్ ఫేసింగ్ యువర్ ఓన్ సిస్టర్. ఎస్, అది పూర్తి చదువుతున్నా. అహెడ్ ఆఫ్ రాఖీ యు ఆర్ రన్నింగ్ అవే టు అవాయిడ్ ఫేసింగ్ యువర్ ఓన్ సిస్టర్ హూ ఇస్ ఫోన్ వాజ్ ట్యాప్డ్. సంథింగ్ షీ హర్సెల్ఫ్ అగ్రీడ్. సో కవితకు నుంచి పారిపోతున్నావు ఎందుకంటే ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారు. లెట్ అలోన్ గివింగ్ మీ 48 hours. యువర్ క్లాక్ ఈస్ ticking and your dark secrets will be exposed, leaving you with nowhere to hide. If only defending your illegal activities was as easy as begging BJP leaders for a party merger or seeking blessings from the PM to become CM. సో క్రాంతి గారు, సో మీకు అర్థమైంది కదా. లాస్ట్ 2 lines ఏంటంటే, ఇవ్వండి 48 గంటలు, మొత్తం డార్క్ సీక్రెట్స్ అన్ని బయట పెడతా. 48 గంటల్లో మీ డార్క్ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను. ప్లస్ ప్రధానమంత్రిని అడుక్కున్నారు నేను సీఎం అవుతా అని చెప్పి, పార్టీని విలీనం చేస్తా అన్నారని కూడా బ్లెస్సింగ్ తీసుకుని పార్టీ మెర్జర్ కూడా తయారయ్యారని మరొకసారి బండి సంజయ్ ట్వీట్ చేశారు. క్రాంతి గారు,